ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. కోటి సంతకాలు ఉద్యమం చెప్పి చెప్తున్నారు. అదంతా బోగస్. కోటి సంతకం అన్నది జరిగే పని కాదు. పిఠాపురం నుంచి మరి ఇక్కడ సంతకాలు పెట్టామని చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రైవేట్, అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఎవరు చేశారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ మోడ్. పబ్లిక్ అంటే ఎవరు? ప్రభుత్వం. ప్రైవేట్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో పెట్టుబడి, దానికి ఇంకా సహకారం అయ్యేలాగా పెట్టేవాడు. పార్ట్నర్షిప్లో ముందుకెళ్తుంది. ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రభుత్వ యొక్క అండర్లో పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీ ముందుకెళ్తాయి. ఇవ్వడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక కాలేజీ పెట్టేటప్పుడు నీ దగ్గర ఫండ్ ఉందో లేదో చూసుకోవాలి కదా. నువ్వు దిగిపోయావు కదా. వచ్చిన కాలేజీ అందరికీ 1000 కోట్లు ఇచ్చి దిగాలి కదా. టెండర్ పిల్లాలి కదా. డబ్బు ఇవ్వాలి కదా. ఏ కాలేజీ కన్నా డబ్బు ఇచ్చావా? ఏమీ లేకుండా ఇచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దాం. ఏదో తప్పు చేస్తారు. ఇక్కడ తప్పు చేయలేదే. అంటే నువ్వు చెప్పేది అంటే కాలేజీలు వద్దంటున్నావు. మొత్తం 10 కదా కాలేజీలు. ఎంత పిల్లలకి అడ్మిషన్ పోతే చదువుకోవాలనుకునే వాళ్ళకి? ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ అండర్లో ఈ 11 హాస్పిటల్ నడుస్తాయి. నువ్వు 11 హాస్పిటల్కి ఏమైనా డబ్బులు ఇచ్చావా? టెండర్ పిలిచినప్పుడు అర్థం ఏంటంటే హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మొత్తం ఎంత బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్ టెండర్ పిలాలి. టెండర్ పిలిచిన తర్వాత అర్థం ఏంటంటే ఆ పిలిచిన టెండర్ డబ్బు ఆ కనెక్టెడ్ అకౌంట్లో డబ్బు ఉండాలి. అది సిస్టమ్. ఏమి లేకుండా నేను ఇచ్చేసాను, ప్రైవేట్గా ఇచ్చేసారు. ఎవరు రాశారు? సుబ్బారెడ్డికి రాశారా, లేకపోతే సజ్జన రామకృష్ణారెడ్డికి రాశారా? ఎవరికి రాయలేదు. మొత్తం టోటల్గా పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. పబ్లిక్ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగి మెడికల్ కాలేజీలకి, చక్కగా పడయ్యే కాలేజీలకి ఈవేళ వీళ్ళు ప్రతిబంధకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం చేయవలసిన అవసరం లేదు. అవసరమైతే రండి, అసెంబ్లీకి రండి, చర్చ చేయండి. ఏ విధంగా ఇచ్చారు, ఎలాగ ఇచ్చారు అడగండి. ఏమి తెలియకుండా అసెంబ్లీకి రారు, రోడ్లను తిరిగితే మీరు ఇష్టమైనటువంటి పేరడం కరెక్ట్ కాదు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఈ యొక్క రాష్ట్రాన్ని వైద్య ఆరోగ్య సంబంధించిన విషయాలన్నింటిలో ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకు మన పిఠాపురం దృష్టిలో పెట్టుకోండి. నేనున్నప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం 2.5 కోట్లతో. ఇప్పుడు మళ్ళీ 100 బెడెడ్ హాస్పిటల్ అవుతుంది. అది ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం అంటే. ఈ మధ్య గ్యాప్లో ఏమో గీతమ్మ గారు, మరి మధ్య గ్యాప్లో మీరు తేవచ్చు కదా. 5 ఏళ్ళు ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆడుకున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఏం చేశారు? ఎక్కడో సంబంధం లేని భూములు మార్జిన్లు పెట్టుకొని సగానికి సగం స్కామ్ చేసుకుంటూ దగ్గర 60-70 కోట్ల రూపాయలు జగనన్న పట్టాల హౌసింగ్ దాంట్లో మీరు అందరూ కొట్టేశారు. ఈవేళ అట్లకి మేము బ్రిడ్జీలు వేస్తున్నాం. దారి లేని దగ్గర రూపాయి కమిషన్ కొట్టేశారు ఇద్దరు ప్రజాప్రతినిధులు. దానికి బ్రిడ్జీలు వేస్తున్నాం. ఒకసారి అర్థం చేసుకోవాలి. కొమరగిరి లేఅవుట్ పెద్ద స్కామ్. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. దాని మీద కూడా ఎంక్వైరీ అవ్వాలి. అన్ని చెరువులు తాడి చెట్టులో తవ్వేశారు, సర్వనాశనం చేశారు. ఇప్పుడు చెరువులన్నీ కూడా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అప్పుడు ఎంత క్వాంటిటీ తీసారో ప్రజలు చెప్పవలసిన బాధ్యత. ఈ విధంగా పరిపాలించారు. అందరూ నవ్వుకుంటున్నారు. మీరు మెడికల్ కాలేజీలు వద్దంటే క్లియర్గా చెప్పండి. వద్దా కాలేజీలు చెప్పండి. చెప్పి దమ్మలేదు. ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కాలేజీలు ముందుకెళ్తున్నాయి. కొంత నిధుల కొరత ఉంది కాబట్టి కొంత ప్రైవేట్ నుంచి తీసుకుని ప్రభుత్వ యాజమాన్యంలో ముందుకెళ్తాయి.
ప్రభుత్వ కాలేజీలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నాయో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ 11 మెడికల్ కాలేజీలు వెళ్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం తరఫున.